వృషభ రాశి. వృషభ రాశి వారికి భాద్రపద మాసం అత్యంత అనుకూల మాసంగా చెప్పడం జరుగుతుంది. ఈ నెల వీరికి అత్యంత అనుకూలంగా గ్రహ సంచారం ఉండడం చేత కొనుగోలు అమ్మకాలు, చక్కటి క్రయ విక్రయాలందు చక్కటి లాభదాయకమైనటువంటి ఆదాయం బాగుంది. స్త్రీల పట్ల అనుకోని లాభం కలిగి వీరికి చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో మంచి లాభదాయకమైనటువంటి విశేషమైనటువంటి యోగం ఫలం ఈ నెల మాసం కనిపిస్తుంది. ఈ నెల వీరు ఏవైనా అమ్మదలుచుకున్నా కొనదలుచుకున్నా కూడా వీరికి అత్యంత అనుకూలంగా ఉందని చెప్పదగినటువంటి సూచన. ఈ నెల మాసం చేతి వృత్తి యందు, కుల వృత్తుల వారి యందు ఎటువంటి ఇబ్బందులు లేవు. విద్యార్థులకు చక్కటి ఫలితాలు మెరుగుగా ఉన్నాయి. కాంటెస్ట్ టెస్టులు రాసే వాళ్ళకి, రిటర్న్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి ఈ నెల చక్కటి ప్రమోషన్లు రావడము, బదిలీలకు సంబంధించి వారు అనుకూల సంబంధితమైనటువంటి బదిలీలకి ట్రాన్స్ఫర్ అవ్వడము, సోషల్ మీడియా రంగం వారికి, డిజిటల్ మీడియా రంగం వారికి, రాజకీయ నాయకులకి కూడా చక్కటి సఖ్యత ఏర్పడి చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడము, అనుకోని తీర్థయాత్రలు దర్శనం చేయడము, పీఠాధిపతులను కలుసుకోవడము, విశేషమైన సంఘంలో గౌరవప్రదమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల ద్వారా వారికి సంబంధించి వ్యక్తిగత లావాదేవీలు మంచి లాభదాయకమైనటువంటి పరిస్థితిలో తీసుకువెళ్ళడానికి ఈ భాద్రపద మాసం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పదగినటువంటి సూచన. ఈ వృషభ రాశి వారు ఏ కార్యక్రమం చేసినా కూడా చక్కటి మెరుగైన ఫలితాలు పొందడానికి మెరుగైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఈ భాద్రపద మాసం సూచిస్తుంది. అందువలన దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు, కోర్టు సంబంధిత వ్యవహారాలు, స్థల సంబంధిత వ్యవహారాలు, భూ వివాదాలకు సంబంధించినవి కూడా ఈ నెల మాసం ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా వాటి సమస్యల నుంచి బయటపడి చక్కటి యోగవంతమైన ఫలితాన్ని పొందడానికి ఈ భాద్రపద మాసం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పడం జరిగిన సూచన. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడం కోసం వృషభ రాశి వారు ఈ నెల మాసం గణపతిని ఆరాధన చేసి, ఈ మాసంలోనే వినాయక చతుర్థి అంటే వినాయక చవితి వస్తుంది కాబట్టి స్వామివారికి విశేషంగా నవరాత్రుల యందు చక్కటి కార్యక్రమం చేసి గణపతిని గరిక గడ్డితో 4 బుధవారాలు స్వామివారిని గరికతో అర్చన చేసి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన మోదకాలు సమర్పించడం ద్వారా కొన్ని సమస్యల నుంచి బయటపడడమే కాకుండా యోగవంతమైనటువంటి ఫలితాలను పొందడానికి ఈ భాద్రపద మాసం వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉందని చెప్పదగిన. నిత్యం దర్శించవలసిన దయ్యం శ్రీ మహాగణాధిపతి, పఠించవలసినటువంటి స్తోత్రం సంకటహర గణపతి స్తోత్రము, ఇవ్వవలసినటువంటి దానము గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి గణపతి నవరాత్రులు జరిగేటువంటి మండపాలలో ప్రసాదాన్ని వితరణ చేయడం ద్వారా స్వామివారి అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారంగా ఉంటుంది. వీరు ఒక బుధవారం రోజున శివాలయం నందు 1 కేజీ పెసలు దానం ఇవ్వడం ద్వారా కొన్ని అనుకోని సమస్యల నుంచి బయటపడి బుధ అనుగ్రహం చేత, శ్రీ మహాగణాధిపతి అనుగ్రహం చేత ఈ నెల మాసం అత్యంత మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పదగిన సూచన.